ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఈస్ట్ వెస్ట్ గోదావరి సీట్లు బేస్ చేసుకొని గవర్నమెంట్ వచ్చింది అనేది చాలామంది అంటూ ఉంటారు. అది చాలాసార్లు నిరూపితం కూడా అయిందనమాట. అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాప్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటారు. బట్ ఒకానొక టైంలో టీడీపీకి కాపు ఓట్లు అనేది కూడా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలోకి రావటం వల్ల కాపుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అనేది చూద్దాము. బట్ ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు ఇచ్చింది అంటే ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు అనేది ఈ వీడియోలో చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ ఎంత ప్రయారిటీ ఇచ్చింది అనేది కూడా చూద్దాము. అయితే కాపులకి ఎమ్మెల్యే సీట్ల ప్రకారం చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చింది కాబట్టి వీళ్ళు మొత్తం 23 సీట్లు ఇచ్చారు. ఈ 23 సీట్లలో కూడా కూటమి ఉంది కదా, టీడీపీ వచ్చేసరికి 14 ఇస్తే జనసేన 9 ఇచ్చింది, బీజేపీ 0 ఇచ్చింది. సో ఓవరాల్గా టీడీపీ 14 ఇస్తే జనసేన 9 ఇస్తే మొత్తం 23 సీట్లు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 31 సీట్లు ఇచ్చింది. సో వాళ్ళకి వీళ్ళకి తేడా చూసుకుంటే మొత్తము 8 సీట్లు డిఫరెంట్ ఉంది. తర్వాత ఎంపీ సీట్లు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి 3 సీట్లు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 సీట్లు ఇచ్చింది. అంటే టోటల్ 25 ఎంపీ సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3 ఇస్తే 25 సీట్లలో వైఎస్ఆర్సీపీ 5 సీట్లు ఇచ్చిందనమాట. సో ఈ లెక్క ప్రకారం చూస్తే కాపు ఓట్లని వదులుకోకూడదు, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉండిద్దని తెలుసు కాబట్టి వైఎస్ఆర్సీపీ కాపు కమ్యూనిటీకి ఎంత ప్రయారిటీ ఇచ్చిందనేది దీన్ని బట్టి చూడవచ్చు.